సర్పంచ్ ఎన్నికల వేళ జనగాం జిల్లాలో కుటుంబంలో పోటీ తీవ్రతరమైంది. రఘునాథపల్లి మండలం షతియాపూర్లో గ్రామంలో సర్పంచ్ ఎన్నికలలో తోడికోడలు పోటీ పడుతున్నారు. ఫతేషాపూర్ సర్పంచ్ స్థానం బీసీ మహిళ రిజర్వ్డ్ కావడంతో ఒకే కుటుంబం నుంచి ఇద్దరు తోటికోడలు పోటీ పడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి అన్న భార్య అక్కనపల్లి మాధవి పోటీ పడుతుండగా తమ్ముడు భార్య అక్కనపల్లి సుజాత కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగారు. దీంతో 8 వార్డులు 1237 మంది ఓటర్లు ఉన్న ఫతేషాపూర్ గ్రామంలో తోటికోడల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. తన ఫీల్డ్ అసిస్టెంట్గా గ్రామంలోని ప్రతి ఒక్కరికి తెలుసని, తన భర్తకు సర్పంచ్గా పనిచేసిన అనుభవం ఉందని అంటున్నారు ఫతేషాపూర్ గ్రామ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి అక్కనపల్లి సుజాత. గ్రామంలోని సమస్యలన్నింటినీ పరిష్కరించి అన్ని విధాల అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల మద్దతు కూడా తనకే ఉంటుందంటూ ధీమా వ్యక్తం చేశారు. గ్రామం ఫతేషాపూర్, మండలం రఘునాథపల్లి, జిల్లా జనగామ. కాంగ్రెస్ పార్టీ నుంచి నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతో అందులో మళ్ళా బీసీ మహిళ రావడం, బీసీ రిజర్వేషన్ ద్వారా మహిళ రావడం. నేను ఇంతకుముందు గత 19 సంవత్సరాల నుంచి ఫీల్డ్ అసిస్టెంట్గా చేశాను. ప్రజలతోటి మంచి సమన్వయంతో పోయి నాకు ఈ సర్పంచ్ అవకాశం వచ్చినందుకు గ్రామానికి సేవ చేయాలని 90% అయినా మేము గెలుస్తామనే నమ్మకంతో చెప్తున్నాను. సుజాత తమ అనుచరులతో కలిసి వార్డుల వారీగా నువ్వా నేనన్నట్లు ఇద్దరు తోటికోడలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఓటర్లను తమ ఓట మాటలు హామీలతో ప్రసన్నం చేసుకునే పనిలో లీనమైపోయారు. చదువుకున్న మహిళగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని, విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తానంటూ తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి అక్కనపల్లి మాధవి. చదివే అన్ని సమస్యలకు పరిష్కారం అంటున్న మాధవి తన ఇద్దరు పిల్లలు ఒక డాక్టర్ చదువుతున్నారని, మరొకరు ఇంజనీరింగ్ చేస్తున్నారని తెలిపారు. గ్రామంలోని పిల్లల చదువు కూడా తన వంతుగా సహాయం చేస్తారంటూ హామీ ఇస్తున్నారు ఫతేషాపూర్ గ్రామ బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి అక్కనపల్లి మాధవి. టీఆర్ఎస్ పార్టీ నుండి సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. నా గుర్తు ఉంగరం గుర్తు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నా విజయం వైపు చాలా ఆనందం వ్యక్తం తెలియజేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్లో చాలామంది మహిళలని నేను ఎన్నుకోవడం జరిగింది. మిగతా 2 వార్డు మెంబర్లను నేను బీజేపీని సెలెక్ట్ చేసుకొని వాళ్ళు నాతో పాటు ముందుకు నడవడం జరుగుతుంది. ఈ గ్రామాన్ని విద్య ఎలాంటి లోపం లేకుండా ముందు వైపుగా జరగాలని తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే నేను కూడా ఒక ఎడ్యుకేషన్ ఫ్యామిలీ నుండి వచ్చిన కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా మంచి విద్య ఆరోగ్యవంతులుగా ఉండాలని తీర్చిదిద్దుతున్నాను. ఎక్కడికి వెళ్ళినా కూడా విద్య యొక్క ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. ఒక ఓటు వేయడం వల్ల కూడా ఎవరిని ఏ విధంగా ప్రశ్నించాలి, ఏ విధంగా సమాధానం తీసుకోవాలి అనేది కూడా వాళ్ళు చాలా ఉపయోగపడుతుంది. అందుకోసంగాను నేను ఎక్కువ వీటి మీద దృష్టి పెట్టి ముందుకు తీసుకెళ్తాను. నేను ఎప్పుడు కూడా ఇదే గ్రామంలో ఉండి వీళ్ళకి ఏవైతే గవర్నమెంట్ స్కీములు అయితే ప్రజలకు అందుబాటులో ఉంటాయో అవన్నీ కూడా నేను నిష్పక్షపాతంగా ఎవరికి ఎలాంటి హాని చేయకుండా అందరికీ సమానంగా వచ్చేటట్టు ప్రయత్నిస్తా. అదేవిధంగా నాతో పాటు ఉన్నటువంటి వార్డు మెంబర్లు అందరూ కూడా మహిళలని ఎన్నుకున్నా. ఎందుకంటే వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలి, వాళ్ళకు కూడా కొంత అవగాహన అనేది పెరగాలి. కాబట్టి వాళ్ళు ముందంజలో ఉండాలనే ఉద్దేశంతో నాతో పాటు వాళ్ళను ముందుకు తీసుకురావడం